నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, జెరోదా ఫౌండర్స్ నిఖిల్ కామత్ అండ్ నితిన్ కామత్ వాళ్ళు సోషల్ మీడియాలో ఏది ట్వీట్ చేసినా సరే మార్కెట్ వర్గాలు అది పెద్ద సంచలనంగా మారుతుంది. అవునండి. అయితే ఇవాళ నితిన్ కామత్ అంటే మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఒక ట్వీట్ చేశారు. ఓకే. వారు ఎక్స్లో పెట్టారు, ఒక ట్వీట్ చేయడం జరిగింది. అవును, చూసాను కూడా. ఒక 5 years బ్యాక్ అంటే మార్కెట్లో పార్టిసిపేట్ చేసే ఇన్వెస్టర్స్ ఒక 3 కోట్ల మంది ఉంటే అవును, ఇవాళ ఒక 10 నుంచి 12 కోట్ల మంది ఉన్నారు. అవును. అంటే ఇప్పుడేమో మార్కెట్లో 10-12 కోట్ల మంది మార్కెట్లో ఉంటే ఇంతమంది రిటైల్ ఇన్వెస్టర్స్ గాను అడ్వైజర్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కేవలం అంటే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కేవలం 900 మంది మాత్రమే ఉన్నారంట. అవును. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే అడ్వైజ్ చేసే వాళ్ళు 2,90,000 మంది మాత్రమే ఉన్నారంట. అవును. అండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే 29 లక్షల మంది అడ్వైజర్స్ ఉన్నారంట. అవును. అంటే ఇప్పుడు ఈ స్టాక్స్కి సంబంధించి కానీ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కానీ ఇవంతా కొంత వాలటాలిటీకి గురవుతుంటాయి. అంటే మార్కెట్ ఒడిదుడుకులకి ఇవి గురవుతుంటాయి. అవును. సో అంటే ఇవి కొంత రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్. అవును. అంటే రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్కి ఏమో అడ్వైస్ చేసే వాళ్ళు 100లో ఉన్నారు. అవును. ఇన్సూరెన్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా సేఫ్ ప్రోడక్ట్స్, వాటితో వచ్చిన ఇబ్బంది ఏం లేదు, వాటితో వచ్చిన భయం లేదు. కానీ వాటికి అడ్వైస్ చేసే వాళ్ళు మాత్రం దాదాపు 29 లక్షల మంది ఉన్నారంట. అవును. అంటే మామూలుగా బయట పబ్లిక్లో ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి, ఒక వెల్త్ మేనేజర్ విషయానికి వచ్చేటప్పటికి, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ విషయానికి వచ్చేటప్పటికి పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇతను కమిషన్లు తింటుంటాడు, ఈ అడ్వైజర్ ద్వారా మనం గనక ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్స్లో పెద్ద మొత్తంలో కోత పడుతుంది. ఓకే. ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే త్రూ అడ్వైజర్ ద్వారా కనుక ఇన్వెస్ట్ చేస్తే ఓకే ఆ కమిషన్ అనేది అడ్వైజర్కి వెళ్తుంది, మనకు వచ్చే రిటర్న్స్లో మనకు కొంత తక్కువ పడుతుందంటూ అనుకుంటుంటారు కదా. అవును. సాక్షాత్తు జెరోదా ఫౌండర్సే చెప్తున్నారు ఇన్ని కోట్ల మందికి సరిపడా అడ్వైజర్స్ మార్కెట్లో లేరు. అవును. సో సిచ్యువేషన్ ఏమంత హెల్తీగా లేదని చెప్తున్నప్పుడు ఏంటి అసలు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క నీడ్ గురించి మనం ఎంతవరకు ఆలోచించాలంటారు? ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయాలి ఫస్ట్. మీరేమన్నారు, రీటైలర్స్ అందరేమో ఏదో ఒక % కమిషన్ పోతుందని ఆలోచిస్తున్నారు అని. ఇక్కడ ఒక సింపుల్ మ్యాథ్ చెప్తాను సార్. నెలకి 10,000 రూపాయల చొప్పున ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, సంవత్సరానికి 1,20,000 అవుతుంది. రైట్? అంటే యావరేజ్గా ఒక 60,000 రూపీస్ అనుకోండి, ఇయర్లీ యావరేజ్. 1,20,000 ఒకేసారి కాదు కదా, 10 పెట్టుకుంటూ వస్తారు కాబట్టి యావరేజ్ 60,000 ఉంటుంది అనుకోండి. ఈ 60,000కి గాను సంవత్సరానికి 1% అంటే అడ్వైజర్కి ఎంత వస్తుంది? కేవలం 600 రూపాయలు. 600 రూపాయలు సంవత్సరానికి. రైట్? ఇక్కడ మనకి యూట్యూబర్స్ సో కాల్డ్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అంటా నేను. అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఏదో పెద్ద పెద్ద లెక్కలు వేస్తూ ఉంటారు. సంవత్సరానికి వచ్చేది 600. నిజంగా రిటర్న్స్ ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళకి ఏదో ₹1 కోటి అయిన రోజు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ₹1 కోటి టార్గెట్తో ఒక క్లయింట్ వర్క్ చేస్తూ ఉంటారు, అంటే ఇన్వెస్టర్ వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ₹1 కోటి అచీవ్ కావడానికి ఇట్ మై టేక్ 15 years or 20 years టు అచీవ్ దట్ 1 crore రూపీస్. ఓకే. అండ్ ఆ 1 crore రూపీ కూడా వాళ్ళకి అది ఒక ఫైనాన్షియల్ గోల్ తోటి లింక్ అయి ఉంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, పిల్లలకి సంబంధించిన మ్యారేజ్ అయి ఉండొచ్చు. సో ఆ టైంకి అవి రీచ్ కాగానే మళ్ళీ వాళ్ళు విత్డ్రా చేస్తారు. ఓకే. రియల్గా ఫ్రూట్స్ ఒక అడ్వైజర్ వాటికి సంబంధించిన ఫ్రూట్స్ తీసుకునే టైంకి వాళ్ళకి ఫైనాన్షియల్ గోల్స్ కూడా రీచ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఆ టైంకి విత్డ్రా చేస్తారు. అండ్ మేము ఒక ₹1 కోటి మీద మాకు 10,000 కమిషన్ వస్తుంది అని అనుకుంటే ఆ ₹1 కోటి రీచ్ కావడానికి మేము 15 సంవత్సరాలు వాళ్ళ కోసం మేము ముందు పని చేయాలి. వాళ్ళు చేయబట్టుకుని నడిపించాలి. 15 years మేము పని చేస్తే మాకు ఎప్పటికో వస్తుంది. సో బేసిక్ ఇందులో ఏంటి అని అంటే ఒక క్లయింట్ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ పోవటం ఏమి ఉండదు. మాకేంటి వాల్యూమ్లో వర్కౌట్ అవుతుంది. యూ గాట్ మై పాయింట్? ఒక్కళ్ళతోటి కాదు, కొన్ని 100 మంది క్లయింట్స్ ఉంటారు కాబట్టి వీ రన్ అవర్ బిజినెస్ అంతవరకే. కానీ ఒక్కొక్క క్లయింట్ తోటి మేము కేటాయించే టైం, ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక ఎస్ఐపి యాక్టివేట్ చేయడానికి దాదాపు గంట సేపు సమయాన్ని కేటాయించాలి. ఒక సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా నాతోటి నేను ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూర్చోవాలంటే ఐ చార్జ్ నాట్ లెస్ దెన్ 2,000 రూపీస్ per hour. రైట్? అదే నేను 600 రూపాయల కోసం ముందు అకౌంట్ క్రియేషన్ అండ్ ఎస్ఐపి యాక్టివేషన్ కోసమే నేను గంట సేపు టైం కేటాయించాలి. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఫండ్ రీబ్యాలెన్సింగ్ కోసం మేము టైం కేటాయించాలి. వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయడం కోసం టైం కేటాయించాలి. ఇక్కడ ముందు మేము సర్వీస్ ఇస్తున్నాం కదా, మీరు 600 గురించి ఆలోచిస్తున్నారు. 600 కోసం నేను ఎందుకు పని చేయాలని మేము ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఫస్ట్ వీఆర్ గివింగ్ సర్వీస్,
మీకు నిజంగా మీ టార్గెట్ని రీచ్ అయ్యే టైంకి ఆ ఫిగర్ని తీసుకొస్తున్నాం. సో బేసిక్ ఇక్కడ కమిషన్ స్ట్రక్చర్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చా. రెండోది, ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. మన ఇండియాలో ఆథరైజ్డ్ పీపుల్స్ అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఆథరైజ్డ్ అంటే ఏంటి? నాలెడ్జ్ గెయిన్ చేసుకొని చదివి పరీక్షలను పాస్ అయ్యి గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఆథరైజ్డ్, సర్టిఫైడ్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో రీసెంట్గా మన మార్కెట్లో జరుగుతున్న మోసాలన్నీ కూడా రిజిస్టర్డ్ పీపుల్ చేస్తున్నారా, అన్రిజిస్టర్డ్ పీపుల్ చేస్తున్నారా? అన్రిజిస్టర్డ్ పీపుల్ మోసాలు చేస్తున్నారు. ఈ మోసాలకి గురవుతుందంతా అన్రిజిస్టర్డ్ పీపుల్ ద్వారానే జరుగుతూ ఉంది. అదే రిజిస్ట్రేషన్ పెట్టుకొని చదువుకొని ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి గవర్నమెంట్ వాళ్ళు మానిటర్ చేస్తూ మళ్ళీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేసి మళ్ళీ వాళ్ళకి సర్టిఫికేట్స్ రెన్యువల్ చేసి, దెర్ ఇస్ అ హ్యూజ్ ప్రాసెస్. ఒక సర్టిఫికేషన్ ఒక వ్యక్తికి ఇస్తున్నారు అంటే అది ఒట్టిగా రాదు. సో బేసిక్గా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఈ ఫీల్డ్లో గైడెన్స్ అనేది చాలా అవసరం. ఎందుకు? ద మోస్ట్ వాలటైల్ అసెట్ క్లాస్ ఏదైనా ఉంది అని అంటే అది డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్స్. అది మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, అది డైరెక్ట్ స్టాక్ బయింగ్ కానివ్వండి, పిఎంఎస్ కానివ్వండి, స్మాల్ కేస్ కానివ్వండి, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ ఇవన్నీ కూడా ఈక్విటీ ప్రోడక్ట్సే. ఈక్విటీ ప్రోడక్ట్స్లో వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఇప్పుడు ఎంతసేపటికి ఏం చూస్తున్నారు అంటే బుల్ రన్లో రిటర్న్స్ వచ్చాయన్నంత వరకే చూస్తున్నారు. మార్కెట్ ఎప్పుడు ఇలానే ఉండదు. అడ్వైజర్ గైడ్లో ఉంటే వాళ్ళు కన్సిస్టెంట్గా రిటర్న్స్ చేసుకుంటూ గోల్ని అచీవ్ చేయగలుగుతారు. కానీ వాళ్ళు కేవలం బుల్ రన్ చూసి లైఫ్ అంతా ఇలానే ఉంటుంది అని ఒక క్యాలిక్యులేషన్స్ వేసుకొని తప్పటడుగులు వేస్తారు అనే భయం అటు సెబీకి కూడా పట్టుకుంది. సో బేసిక్గా సెబీ దీనికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ కూడా తీసుకొచ్చింది, అడ్వైజర్లు పెంచాలి అని. అడ్వైజర్లు పెంచకపోతే ఇంకెక్కువ మంది నష్టపోతారు అని. ఆ ఫ్రేమ్వర్క్ వచ్చిన వెంటనే మనకి నితిన్ కామత్ గారు ఒక ట్వీట్ రిలీజ్ చేశారు. సో బేసిక్ ఉన్నటువంటి అడ్వైజర్లే తక్కువ, ఆ అడ్వైజర్లో మళ్ళీ సగం మందికి పూర్తిగా ఇది ఉండదు, మరి మన ఏ మాట వాడకుండా పూర్తిగా అవగాహన ఉండదు. సగం మందికి పూర్తిగా కొంతవరకు అవగాహన ఉంటూ ఉంటుంది. ఆ సగం మంది ఈ 10 కోట్ల మందిని ఎట్లా క్యాటర్ చేస్తారు? రేపు ఈ 10 కోట్లతో ఆగిపోతుందా ఇన్వెస్టర్స్? అది కాస్త 15, 20, 30, 40, 50 కోట్ల దాకా వెళ్ళడానికి కూడా మన ప్రాబబిలిటీ ఉంది. ఇంత తక్కువ మంది అడ్వైజర్లు అంత హ్యూజ్ మెంబర్స్ని క్యాటర్ చేయడం కుదరదు. అండ్ మోర్ ఎవర్ ఈ రోజు అడ్వైజర్ యొక్క అవసరం లేదు అని చెప్పి రీటైలర్కి అనిపించచ్చు. కానీ ఎప్పుడైతే మార్కెట్ ఎక్కువగా ఉడుకులకి టర్బులెన్స్కి ఎప్పుడైతే గురవుతుందో అప్పుడు డెఫినెట్గా అడ్వైజర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అది తెలిసినప్పుడు అడ్వైజర్ ఉండాలి కదా. సో అందుకే అడ్వైజర్లు పెంచాలి అనేది ఆయన ఉద్దేశం. బేసిక్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ చెప్పనా, ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఆయనకి కాయిన్ ఉంది కదా బిజినెస్, ఓకే, అందులో మ్యూచువల్ ఫండ్స్ అని డైరెక్ట్ కదా, రైట్? ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చేయడం వల్ల ఆయన బిజినెస్కి దెబ్బ తగలదా? అయినా ఎందుకు చేశారు? ఇది నీడ్ ఆఫ్ ద అవర్. అందరూ టూ మచ్ యుఫోరియాలో ఉన్నారు. మార్కెట్స్ ఇలానే పరిగెడుతూ ఉంటాయి. ఎవరినైనా పట్టుకోండి, వాళ్ళ ఫ్యూచర్ క్యాలిక్యులేషన్ ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారో తెలుసా? 25%తో చేస్తున్నారు సిఏజిఆర్. వాళ్ళ ఫ్యూచర్ క్యాలిక్యులేషన్స్ని 25% హిస్టరీలో లేదు అసలు. మాక్సిమం అందరూ చూసేది లాస్ట్ 5 yearsే. మార్కెట్లో చాలా ఒడుదుడుకులు ఉంటాయి. ఇప్పుడు కనిపించింది బుల్ ర్యాలీ కాబట్టి అది మాత్రమే ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళు అలానే కంటిన్యూ అవుతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోతే ఎక్కడో చోట తప్పులు చేస్తారు, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ని మీట్ కారు. ఎండ్ ఆఫ్ ద డే ఈ మార్కెట్స్లో దే విల్ ఎండ్ అప్ లూజింగ్ మనీ. అది జరగకుండా ఉండాలి అని అంటే చేయి పట్టుకొని నడిపించే మెంటల్ ఒకడు ఉండాలి. దాని మీద పూర్తి అవగాహన ఉండి చెప్పేటివాడు ఒకడు ఉండాలి. అది లేకపోతేనే మేజర్గా సమస్య వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.